శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గం గణపతయే నమః. మన భారతీయ సంస్కృతిలో గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వివాహ వ్యవస్థ. వివాహానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తామంటే అది ఒక సీతారామ కళ్యాణం లాగానో, లక్ష్మీనారాయణ కళ్యాణం లాగానో, శివపార్వతుల కళ్యాణం ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడైతే తగ్గిపోయింది, కానీ ఒక రోజుల మ్యారేజ్ అని ప్రాచీన కాలంలో వివాహం అంటే 11 రోజులు చేసేవాడు. అది కాస్త వారానికి వచ్చి, 5 రోజులకు వచ్చి, 3 రోజులకు వచ్చి, ఒక రోజుకి వచ్చి హాఫ్ డేలో అయిపోతాం. సరే, ఏదేమైనప్పటికీ మన సంస్కృతిలో వివాహానికి ఉండేటువంటి ప్రాధాన్యత ఎంత టెక్నాలజీ పెరిగినా అదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా కొంత సజీవంగా ఉండటానికి మన ప్రాచీన మహర్షుల యొక్క ఆశీర్వాదాలే. అందుకని ఈరోజు వివాహము ప్రాధాన్యత అనే అంశం మీద మీ ముందుకు వస్తున్నాను. మొదటగా ప్రార్థన. నమస్తే విష్ణవే దేవ నిత్యం సోమాత్మనే నమః. యః ప్రజాః ప్రీణయత్యేకో విశ్వాత్మా భూతభావనః. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా విశిష్టమైనది. పైగా మన భారతీయ సంస్కృతిలో వివాహానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అటువంటి వివాహ విశిష్టత గురించి మనం వివరంగా తెలుసుకుంటే మంచిది. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః అని గీతలో భగవానుడు చెప్పి ఉన్నాడు. దీని అర్థం రాక్షస స్వభావము గల ఈ మానవులకు మోక్ష మార్గమే లేదు, లౌకిక మార్గము కూడా తెలియదు అనియే. రాక్షస స్వభావం అనగా స్వయంగా తెలియదు, పరుడు చెప్పినా వినరు అనే ఒక ఉద్దేశంతో చెప్పబడింది. అజ్ఞానంతో కూడిన అహంకారమే దీనికి కారణము. లౌకిక కర్తవ్యములకు వివాహము మొదలు శుభకార్యములు ఎట్టు చేయవలనో తెలియక, అవసరమైనది చేయక, అనవసరమైన వాటిని చేస్తూ ప్రవృత్తిలో కూడా మూఢులగుచున్నారు. మధ్యతరగతి కుటుంబాన్ని చెందిన ఒక భక్తుడు 1,50,000 కూతురికి కట్న కానుకల క్రింద ఇచ్చి 5 లక్షలు పెట్టి పెళ్లి చేశాడు. దీనికి తారుమారుగా చేయవలను. అసలు 6 లక్షలు కూతురికి ఇచ్చి 1,00,000తో చేయటం చాలా ఉత్తమం కదా. ఈ రోజుల్లో చూసే వివాహపు ఖర్చులు లక్షల్లో దాటిపోయినాయి. ఇది ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు పోటీ పడే తత్వం వచ్చేసింది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. ఒకరు ఎంత ఎక్కువ ఖర్చు చేసినా అంత ప్రేమ కూతురిపై ఉన్నట్లు అని అనుకుంటారు. ఈ మాట నిజంగా కానే కాదు. ఎంత కూతురి మీద పెట్టినావో అంత ప్రేమ కూతురిపై ఉన్నది అనుట ముమ్మాటికి నిజము. నీవు ఖర్చు పెట్టిన అంతయు నీ అహంకారము వ్యక్తము చేయు ఆడంబరమే, కానీ ఇది నిజముగా ప్రేమ మాత్రం కాదు. ఇటువంటి భావాన్నే రాక్షసత్వం అని గీతావచనం. ఇట్లు ఖర్చు పెట్టడం జీవితంలోని మధుర స్మృతి అని కొందరు వాగుతుంటారు. ఇట్లు వాగేవారిలో 2 వర్గాలు ఉన్నాయి సుమి. మొదటి వర్గం ఏముంటుందంటే పెళ్లి ఖర్చులో దోచుకొని పోవు మేళము, పూల పందిరి మొదలగు వ్యాపారాలు. వీరు తమ వ్యాపారము సాగుటకై ఇట్టి మాటలు కల్పించినారు. మీరు వ్యాపారాభివృద్ధికై ఇట్లు చెప్పుటలో కొంత న్యాయం ఉన్నది. ఇక 2వ వర్గం వారు ఉన్నారే, బంధుమిత్రులు. వీరు ఇటు చెప్పుటకు కారణం ఏంటంటే పెళ్లి ఖర్చు చేత నీవు నలిగిపోయి బీదవాడవై అప్పుల పాలై నీ కన్నవారు సంపన్నులుగా పై స్థాయిలో ఉండగోరుటయే. ఇట్టి కోరిక వారికి తెలియకయే అంతరాత్మలో దాగి ఉంటుంది. దీనిని అవ్యక్త ప్రాక్తన సంస్కారము అంటారట. దీని వలన అకారణంగా కొన్ని మాటలు పలకడం, కొన్ని పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. కన్యాదాత మనసులో కూడా అతడు గుర్తించని సంస్కారం దాగి ఉండును. అటు సంస్కారం ఏమనగా అతని మనసులో కీర్తికాంక్ష అనేది ఎక్కడో ఉంటుంది. 10 మంది తన చుట్టూ జనులు చేరి ఉండవలననియే అతని యొక్క కోరిక. అటువంటి అవకాశము తాను ఏదో ఒక లోకోద్ధరణ కార్యము చేసినప్పుడు
జనులు అలా చుట్టూ చేరవలను కానీ నువ్వు ఖర్చు పెట్టి చేసే పెళ్ళికి నీ చుట్టూ తిరగడం ఏంది కదా. హాస్యాస్పదంగా ఉంది కదా. అలాగే తన జీవితంలో అటువంటి అవకాశము లేనప్పుడు ఈ విధముగానైనను సంతృప్తి పడు అవకాశము గల కీర్తికాంక్షయే దీనికి అసలు కారణము. ఈ కారణమును కప్పిపుచ్చి కూతురిపై గల ప్రేమతో పెళ్లి బాగా చేస్తున్నాను అని పలుకుతూ ఉంటారు. ఈ సంస్కారము చాలామందికి తెలియకపోవటం వలన అది వారిలో ఉన్నట్లు ఎవరైనాను చెప్పినా అంగీకరింపజాలరు. నీవు పెళ్లి చేయనప్పుడు బంధుమిత్రులను పిలిచి అన్నవస్త్రాది దాన మర్యాదలు చేస్తున్నావు. దానము అపాత్రులకు చేసినచో పాపఫలము వచ్చి వధూవరులు కష్టముల పాలవుతారు. పాత్రులకు ఇచ్చినట్లయితే పుణ్యము వచ్చి వధూవరులు జీవితాంతం సుఖపడతారు. పాత్రులకు దానము చేయకపోవడం ఒకటి తప్పైతే అపాత్రులకు విపరీతంగా దానం చేయటం, ఈ రెండూను పాపములుగానే భారతంలో వ్యాసవచనం. నీవు పెండికి పిలిచినప్పుడు పాత్రులు ఎవరు అను విచక్షణతో పిలవల. కేవలం గుడ్డిగా బంధుమిత్రులను అందరిని పిలిచేశావు. వారిలో చాలామంది నిజంగా అపాత్రులే. నీ క్షేమం కోరేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. నివృత్తిలోనే కాదు, కనీసం ప్రవృత్తిలో కూడా ధర్మం లేనివారే. ఇట్టి వారి ఆశీస్సులతో వధూరులు అనేక కష్టాల పాలవుతారు తప్ప సుఖపడతారా? కావున గీతారంభంలో గుడ్డి బంధు వ్యామోహంతో నున్న అర్జునుని వలె కాకుండా విచక్షణతో పరులైనను పాత్రులను పిలిచి సన్మానించినచో వధూవరులు సుఖింతురు. అటువంటి పాత్రులు దొరకలేదనుకోండి, ఏం చేయాలి సార్? భిక్షగాళ్లకు అన్నదానం చేయి. కనీసం వారైనా అన్నం పారవేయకుండా తింటారు. వడ్డించిన ఆహారముకు అనుగుణముగా పారవేయక తినటే భోక్త యొక్క కనీస యోగ్యతా లక్షణం వేదశాస్త్రం చెప్తుంది. అన్నం న పరిచక్షిత. అసలు ఈనాడు పెళ్లి విందులో ఎంత ఆహారాన్ని పారవేస్తున్నారు. ఒక ఆయన అంటాడు, మా అమ్మాయి పెళ్ళికి 50 రకాల వంటకాలు చేశాను. ఇది పోటీకి ఇంకైనా 100 అంటాడు, 150 అంటాడు. ఎవడు తింటాడు? చెప్పి కడుపు రైలు పెట్టా. లేనివాడికి ఇవ్వడానికి మనసు లేదు. అప్పణంగా పొగడ్తలకి లొంగిపోయి పారేయటానికి మాత్రం లక్షలు ఖర్చు పెట్టి పారేస్తుంటారు. కానీ ఒక 10 రూపాయలు పెట్టి లేనివాడికి ఇవ్వడానికి మనసు రాదు. ఆయన గోడకు ఇటువైపు పారవేసిన ఆహారాన్ని బిచ్చగాళ్ళు వెతికి తినుచున్నారు. అప్పుడు అచ్చట ఉన్న శ్రీ సత్యసాయి భగవాన్ని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించాడు, ఏమిటి ఈ సృష్టి వైపరీత్యము? ఒకవైపు అలా పారవేయడం, మరొక వైపు అలా ఏరుకునటం. బాబా శాంతంగా అన్నట్ట సమాధానం. ఆ ఏరుకుని వారు పూర్వజన్మను ఇట్లు పారవేసిన వారే. నాడు పారవేసిన దాన్ని నేడు వెతుకొడుతున్నారు. కావున ఆహారమును ఎవరైతే పారవేస్తారో మరుజన్మల్లో అలాగే వాళ్ళు ఆహారాన్ని ఏరుకునేవాళ్ళుగానే పుడతారట. అంతేకాదు సుమి, పెళ్లి విందును ఏర్పాటు చేసిన కన్యాదాతయు అట్టి వారిని తీసుకువచ్చిన వరుని తండ్రియు ఆ పాపమునకు భాగస్వాములై కర్తాకారయిత చైవ, అంటే చేసినవాడు చేయించినవాడు ఎన్ని విస్తర్లలో ఆహారము పారవేయబడినదో అన్ని జన్మలు బిచ్చగాళ్ళుగా పుడతారట. ఆహారమును కణము కూడా పారవేయరాదని వేదవచనములో పరిచక్షిత, పరి అంటే ఉపసర్గం బోధిస్తుంది. అట్లే ధనమును పైసయను దుర్వినియోగము చేయరాదు. అట్లు చేస్తే దరిద్రులుగా జన్మిస్తారు. కూతురికి ఇచ్చుట, పాత్రుడికి ఇచ్చుట, భిక్షగాళ్లకు దానము చేయుట ధనమునకు ఉండేటువంటి సద్వినియోగ లక్షణం. అపాత్ర దానము, అనవసరముగా స్థాయికి మించిన ఖర్చు ధనానికి దుర్వినియోగ లక్షణం. వివాహం ఇక ముఖ్య ఉద్దేశం ఏంది? అక్కడ చదువు మంత్రముల యొక్క అర్థములు తెలుసుకునుటయే. వివాహ సంస్కారం యొక్క ప్రధాన లక్ష్యం అదే కదా. గృహస్థాశ్రమంలో
ధర్మార్థ కామములకు తరువాత వానప్రస్థములో మోక్ష సాధనకు కావలసిన అన్యోన్య సహకారమునకు మూల్యమైన దైవానుగ్రహమును దైవ వస్తువులచే సాధించుకొనుటయే. ఆ దైవస్థుతులే వివాహ మంత్రములు. కానీ మంత్రముల యొక్క అర్థములను పురోహితుడు తెలియకపోవుట చేత ఆ అర్థముల యొక్క వివరణను అందించబడుట లేదు. అతను మంత్రాలు నేర్చుకున్నాడు, మంత్రార్థం నేర్చుకోలే. ఆయన గడగడ చెప్తుంటాడు. సాధారణంగా చూస్తే వివాహాల్లో ప్రపంచంలో పంతులు గారు ఉంటారు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు వాళ్ళు వేసిన నగలు చీరలు చూపించే ప్రయత్నాలు ఉంటారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంబంధించిన వాళ్ళు చూస్తూ ఉంటారు. పెళ్లి కూతురు సంబంధించిన వాళ్ళు ఆడ ఫ్రెండ్స్ ఎవరిని పట్టించుకోరు. పురోహితుడు మాత్రం తనకు నోటికి వచ్చిందని చెప్పుకుంటూ పోతుంటాడు. ఎందుకంటే ఎవరు వినరు కదా, అది ఒకళ్ళు చెప్పిన వాడు ఉంటాడు. చెప్పండి. కావున ప్రధాన లక్ష్యంపై ఉండవలసిన దృష్టి ఎప్పుడో జారిపోయింది. అనవసరమైనటువంటి ఇతర లక్ష్యాల అచట చోటు చేసుకున్నాయి. అవి వేడుకల ఆడంబరములు, బహుమతుల వ్యాపారము, పరస్పర ఆక్షేపణలు, కన్యాదాతను బెదరగొట్టు విమర్శలు మొదలుగున్నవి. ఈ విధంగా ఈ వివాహ సంస్కారము ఇప్పుడు భ్రష్టమైపోయింది. దీనికి మూల కారణం ఏంది? పురోహితుడు కేవలం వేదమును పట్టి వేదార్థము తెలియలేక వివరించలేకపోవటయే. అంటా ఒకవేళ వివరించినా వినేవాళ్ళు ఎవరు చెప్పండి? అది కూడా చూడాలిగా. ఇతర మత గ్రంథములు వారి మాతృభాషలో ఉండుట చేత ఇతర మతస్థులు సంస్కారములు చేసుకున్నప్పుడు వారికి ఈ దుస్థి పట్టలేదు. హిందూ మతంలో ప్రాచీన ఋషులు తమ మాతృభాష సంస్కృతం కావున ఈ మంత్రములను ఎట్టి వివరణ లేకయే అర్థము చేసుకునేవారు. కానీ ఈనాడు సంస్కృత భాష పురోహితులకే రాదు. కావున మంత్రార్థ వివరణకు ఎట్టి అవకాశము లేక దురాచారాలకు దారితీస్తుంది. ఉదాహరణకు ఆబ్దికమునకు వచ్చిన భోక్తలు అన్న సూక్తమును పఠిస్తూ దాని అర్థము తెలియక ఆహారాన్ని పారవేస్తుంటారు. భోజనమునకు ముందే యజమాని ఏమంటాడు? నీకు ఇష్టమైనది ఉంచుకొని ఇష్టము కాని దానిని త్యజించుము అని చెబుతున్నాడు. యత్ రోచతే, ఈ వాక్యం సంస్కృతంలో ఉండుట చేత ఎవరికి అర్థం కావట్లేదు. ఈ వాక్యం ప్రకారం ఏంది? భోక్తలు ఇష్టకము కాని పదార్థములు ఎంగిలి చేయకముందే దొప్పలో ఉంచవలెను. వారి భోజనము తరువాత ఈ దొప్పలో ఉన్న పదార్థముల గురించి యజమాని వీటిని ఏమి చేయవలని ప్రశ్నించును. అన్నశేష కిం క్రియతాం. అప్పుడు భోక్తలు వాటిని ఎంగిలి చేయలేదు కనుక ఇష్టులతో కలిసి భుజించుము అని పలుకుతుందరు. ఇష్టై సహ భుజ్యతాం. ఎంగిలి చేసినది ఇతరులు తినరాదు కనుకను ఆహారాన్ని పారవేయరాదు కనుకనే అన్నం న పరిచక్షిత. ఈ ఏర్పాటు ఇట్టు చేయవలసి వచ్చింది. ఆపస్తంభ సూత్రములు సూచించిన దొప్ప యొక్క అంతరార్థమును మనము నేడు పాటించవలను. అది ఎట్లా? నీవు వడ్డించినప్పుడు భోక్తకు ఇష్టమా కాదా అని అడిగి వడ్డించుము. లేదా విస్తరి వద్ద ఒక పళ్ళ్యాన్ని ఉంచి ఇష్టము లేని పదార్థములను ఎంగిలి చేయకముందే దానిలో ఉంచమని వారికి విన్నవించండి. విందులో కూడా వడ్డన తరువాత కొందరు పళ్ళెములను తీసుకుని తిరుగుచు ఇష్టము లేని పదార్థములను ఎంగిలి చేయకముందే దానిలో ఉంచమని తినువారికి చెప్పవలెను. ఇది ఎంతవరకు సాధ్యమో ఆలోచించాలి. కొందరు పారవేసిన అన్నమును జీవరాశులు భుజించును కావున పుణ్యమేనని వితండవాదం కుతర్కం చేస్తుంటారు. అట్లు జీవరాశులకు అన్నం పెట్టుట నీవు తినకముందే చేయవలసిన అని వేదవచనం. మరియు పారవేసిన అన్నము భూతరాశులు తినకపో అవకాశం కూడా కలసుని అప్పుడు పారవేసిన అన్నము చెడిపోయి రోగకారక క్రిములను పుట్టిస్తుంది. ఆ క్రిములు దైవభక్తులకు సజ్జనులకు రోగములతో బాధించినప్పుడు నీకు పాపము కలిగి ఆ పాపము వలన బిచ్చగాని జన్మమును ఎత్తి తీరాల్సిందే, తిరుగులేదు.
వేదార్థము తెలియక మరియు దానిని గురించి చర్చించకుండా పోవటం వలన ఇచ్చట అనేక అపార్థములు వచ్చినవి. ఇష్టములు లేని దానిని త్యజించుమనగా తిన్న తర్వాత తిని పారేయమని కాదు. అసలు పెట్టేటప్పుడే నాకు వద్దు అని చెప్పాలి, అప్పుడే వదిలిపెట్టాలి. అంతేగాని పెట్టిన తర్వాత కాదు, పెట్టక ముందే ఇష్టం లేని దాన్ని పరిత్యజ్యం అంటే వదిలిపెట్టాం, నాకు ఇది వద్దు చాలు. అట్లు పారవేసినచో సంతృప్తి చెందనట్లని విపరీతార్థం సృష్టించారు. అన్నశేషం అనగా వంట ఇంటిలో మిగిలిన వంట అని అర్థం, అంతేగాని అందరూ తినగా మిగిలింది కాదు. ఏది ఇస్రాకుల్లో, ఈ ఎంగిలి ఇస్రాకుల్లో అది ఎటు అందరూ తినటకే వండినది కావున దానికి భోక్తల అనుమతి అవసరం లేదు. వీటన్నింటినీ అన్నము పారవేయరాదన్నటువంటి వేద ప్రమాణము ఖండించుచున్నది. వేద ప్రమాణమునకు ముందు ఎట్టి వాదములు నిలువజాలవు కదా అన్నాడు. శృతి స్మృతి విరోధేతు, మరియు యోగశాస్త్రం ప్రకారము పొట్టకు సగభాగము భుజించవలేను. అర్థము తెలియకపోవట అను అజ్ఞానముతో జ్ఞానులు చెప్పున్నది తిరస్కరించుట అను అహంకారం ఏర్పడుట వలన రాక్షసత్వం మనుషుల్లో ప్రబలిపోయింది. దైవము రాక్షసులను ఎప్పుడూ శిక్షిస్తూనే ఉంటుంది. అజ్ఞానులకు ఇతరులు తప్పు చేసినచో క్షమించవచ్చును, కానీ లోకమును నడిపించవలసిన గురువులే తప్పు చేశారనుకోండి, వాడు క్షమార్హులు కారు. కావుననే పురోహితులకు దరిద్ర బాధ అంటుకున్నది. అందుకని అన్నాడు, నరకాయ మతిస్తే చే పౌరోహిత్యం సమాచర. నాయన, నువ్వు నరకం పోవాలనుకున్నావా, పురోహితునిగా అవతారం ఎత్తు. అన్నపూర్ణయు ధాన్యలక్ష్మియు ఒక అన్నమును పారవేయటం వలన ప్రతిరోజు ఆహారమును అన్వేషించవలసిన స్థితికి దిగజారిపోతాం. వేదార్థము తెలియక పోవటం వలన యజ్ఞస్వరూపము కూడా అపభ్రష్టమైనది. అర్థము తెలియని వేదపాఠకుడు అధముడని స్మృతియే చెప్పుచున్నది. అగ్ని 3 విధాలు: లౌకికాగ్ని, వైద్యుతాగ్ని మరియు దేవతాగ్ని. లౌకికాగ్ని అంటే సమ్మితులతో చేసే మంట. వైద్యుతాగ్ని అనగా విద్యుత్తుకు సంబంధించినది, అనగా దేవతా స్వరూపమై జఠరములో ఉండు వైశ్వానరుణ్ణి అనబడు ఆకలి మంటయే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. భగవద్గీత చెప్పాడు ఆహారం గురించి. మొదట వీటి 2 అగ్నులు యజ్ఞ సాధనములు, అనగా వీటి సహాయము చేత ఆహారము వండవలెను. ఇట్లు వండిన ఆహారమును ఆకలి మంట గలవానికి పెట్టుటయే యజ్ఞ పరమార్థమైనటువంటి హోమము. ఈ ఆకలి మంటయే దేవతా స్వరూపమైనటువంటి వైశ్వానరాగ్నియే ఉపాసించబడవలసి ఉన్నది. యజ్ఞము యొక్క ఉపాస్యాగ్ని అనబడటానికి కారణం అదే. ఈ విధంగా శ్రేష్టమైన ఆహారమును, ఘృతము మరియు అన్నమును ఆకలితో ఉన్నవానికి పెట్టుటయే యజ్ఞము. ఘృతము అనగా నేతితో కలిసి వండబడినటువంటి పిండి వంటయగు ఆహారం అని లక్షణావృత్తి శాస్త్రం ద్వారా గ్రహించవలను. ఇట్లు గ్రహించక ఘృత శబ్దమును కేవలము నేతిగాను, అగ్ని శబ్దమును లౌకికాగ్నిగాను అర్థము చేసుకొని నేతిని నిప్పులో తగలపెట్టువాడు మూఢుడని విష్ణు అవతారములకు కపిలముని భాగవతంలో బోధించినాడు. మరియు భాగవతంలో కృష్ణ భగవానుడు యజ్ఞములో వండిన అన్నమును అగ్నిలో సమర్పించకముందే ఆకలితోనున్న గోపాలులకు పెట్టమని మునిపత్రులకు బోధించినట్ట. అగ్నిలో ఆహారమును దగ్ధము చేయటయే వేదార్థమైనచో భగవానుడు వేద ధర్మమును విరోధించినవాడా?
ఇట్లు ఆహారమును దగ్ధము చేయు దురాచారము కూడా వేదార్థము తెలియకపోవటం వలననే వచ్చినది. వీరి అన్నదారిద్రమునకు ఇది ఒక గొప్ప కారణం. ఇట్టి యజ్ఞధూపం వలన వర్షాలు కురియవనియు, దాని వలన కరువు కాటకాలు, దురదలు, వాతావరణ కాలుష్యం, ప్రమాదాలు వస్తుందని నేటి విజ్ఞాన శాస్త్రం నిరూపించున్నది. ఈ ధూమము వర్షము కారణమని పలుకుట ఎంత వెరితనము! యజ్ఞము విజ్ఞాన శాస్త్రములో సమన్వయింపబడవలనని వేదవచనం. విజ్ఞానం యజ్ఞం తనుతే అన్నాడు. నాడు జనసమ్మర్దము తక్కువగా ఉండి వృక్షాదులు ఎక్కువగా ఉండేవట. అవి ఎక్కువగా ఉండుట వలన యజ్ఞధూమము వాతావరణ కాలుష్యము కలుగచేయలేదు. నాడు ఆ ధూమము చేత ఆశ్రమంలో దోమలను పారద్రోలుట, అగ్ని నిరంతరము వెలుగుట చేత క్రూర జంతువులు దూరంగా పోవుట మొదలగు ప్రయోజనాలు ఉండేవి. కానీ నేడు అటువంటి అవసరమూ లేదు. మరియు వైద్యుతాగ్ని కూడా భౌతికాగ్నియే కావున విద్యుత్ శక్తితో పనిచేయు పొయ్యిని కూడా వంటకి ఉపయోగించుటలో తప్పు లేదని స్పష్టమైపోయింది. బ్రహ్మజ్ఞుడగు సద్గురు నందు సర్వదేవతలు ఉంటుంటారట. అట్టి సద్గురువు పురోహితుడు ఆకలి మంటన్ని ఆహారము చే సంతృప్తి చెంద సర్వదేవతా తృప్తి వలన వర్షములు కురియును. ప్రాచీన కాలంలో లౌకికాగ్నిని జ్వలింపచేయుటకు కొంచెము నేతిని చక్షుషీ హోమములను పేరున వాడినారు. దీనికి కారణము అగ్నిని జ్వలింపచేయుటకు కిరోసిన్ వంటివి నాడు లేకపోవడచే నేతిని వాడారట. మిగిలిన ఘృతము అంతయు ఆకలి గొన్నవారికి ఆహారంగా ఇచ్చుటయే యజ్ఞము. పానీయములను ఇచ్చుట సోమయజ్ఞము, అల్పాహారం ఇచ్చుట హవిర్యజ్ఞము, భోజనము పెట్టుటయే పాకయజ్ఞం. ఆకలితో ఉన్న పురోహితుడే అగ్ని అనియు వేద ప్రథమ మంత్రము చెప్పుచున్నది. అంటే ఇక్కడ అగ్ని మీరే పురోహితము అంటుంటారు కదా. అట్టివాని మొట్టమొదట ఆహార దానముచే అర్చించమని అగ్నిశబ్దం యొక్క అర్థము కావున అగ్నిశబ్దము నుండి అగ్నిశబ్దం పుట్టినది. గురువుగా పురోహితుడు ఆహారమును స్వీకరించి జ్ఞానమును బోధించు జ్ఞానాగ్ని స్వరూపునిగా చెప్పబడుచున్నాడు. కేవలం శబ్దమాత్రముగా చెప్తాడు. మంత్రముతో చేయు కర్మము ఫలరహితమని యాస్క మహర్షి వచనము. కావున కేవల వేదధ్వని ఏమీ చేయజాలదు. వేదమును కేవలం బట్టి పట్టడం మానేసి వేదార్థ బోధన చేయు జ్ఞానయజ్ఞమును నిర్వహించు గురువులుగా పురోహితులు మారవలెను. వ్రాత సాధనములు లేని పూర్వకాలమున వేదమును కంఠస్థము చేసి పరంపరగా అందించవలసిన అవసరము ఉన్నందున బట్టి పట్టి వేదములను రక్షించుట చేసిన ప్రాచీనులు అభినందనీయులే. నాడు బట్టి పట్టుటతో పాటు వేదార్థ విచారము కూడా చేసి వేద పాఠకులకే కాదండోయ్ వేద పండితులుగాను ప్రసిద్ధి నొందిరి. అసలు వేద శబ్దమునకు అర్థమే జ్ఞానమైనప్పుడు వేదార్థము ఎంత ముఖ్యమో ఆలోచించండి. వివాహమును జరిపించినప్పుడు స్నాతకం, వరపూజ, స్థాళీపాకము, నాకబలి, హోమము అన్నవి అత్యంత అవసరమైన ప్రకరణములు. స్నాతకము అంటే బ్రహ్మచర్యాశ్రమమును ముగించుకొని జ్ఞాని అయి బయటకు వచ్చుటయే. దైవవచన ప్రకారముగా పరబ్రహ్మ స్వరూపుడకు సద్గురువును అన్వేషించుచు సన్యాసాశ్రమం మనకు
బయలుదేరుటయే. అన్వేషించుటూ ఇది ఒక సామాన్య జీవులకు అసాధ్యం. ఈ తత్వమును తెలియక స్నాతకుడైన యువకుడు ఆవేశంతో సన్యాసమునకు బయలుదేరడానికి కాశీయాత్ర. కాశీ అనగా జ్ఞానముతో ప్రకాశించు సద్గురువు స్వరూపమే. అటువంటి సద్గురుకు చేరుటకు చేయు ప్రయాణమే కాశీయాత్ర. సామాన్య జీవులకు యువకుడు దాన్ని సాధించలేక పతిదగుచున్నాడు. ఆశయముతో ఆచార్య ప్రేరితుడై కన్యాదాత అట్టి యువకుని గృహస్థాశ్రమను ప్రవేశించి ధర్మార్థ కామలను నిర్వర్తించి భార్యా సహాయుడై మోక్ష మార్గము సాధించి వానప్రస్థము ప్రవేశించవలసినది అని బోధించుచున్నాడు. అటువంటి స్నాతకుడు కన్యాదానము చేసి వాని క్రమముక్తి మార్గమున వరుని సత్పాత్రుడగుట వలన లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి సత్పాత్రదానము యొక్క పుణ్యమును ఆర్జించుటకై వరపూజను చేసేటువంటి ఆచారం ఉంది. ఈ క్రమముక్తి మార్గంలో తనకు దైవాన్వేషణయే లక్ష్యంగా భావించబడుతుంది. వానప్రస్థంలో భార్య ఆహారమును వండిపెట్టుట చేత భిక్షాటన క్లేశములు లేక కాలమును సత్సంగముతో సద్వినియోగం చేసుకునవచ్చు. సన్యాసాశ్రములో భిక్షాటనలో కొంతకాలము వ్యర్థమగును. అందుకే తన శిష్యుడగు మండన మిశ్రుని భార్యయగు ఉభయ భారతిని శంకరులు తమ వెంట ఉంచుకొని భిక్షాటన కాలక్లేశమును పరిహరించి సర్వకాలమును జ్ఞాన చర్చలతో గడిపినారు. ఇట్టి సహకారమును కన్య చేయగలదు అని నిరూపించుటయే దీని యొక్క ప్రధాన లక్ష్యము. ఉభయ భారతి వంట చేసి శంకరులకు వారి శిష్యులకు వడ్డించేదిట. వంట చేసేటప్పుడు మాత్రం భార్య సత్సంగంలో పాల్గొనలేదు. కావున ఆ సత్సంగ సారమును భర్త తన భార్యకు వివరించవలసిన ఆధ్యాత్మిక బాధ్యతను స్వీకరించుటయే మరొక జంధ్యమును ధరించుట. సన్యాసము ఒంటరిగా నడుచు కాలినడక వంటిది. గృహస్థాశ్రమంలో ఇట్టి సౌకర్యం ఉండుట వలన త్వరగా గమ్యమును చేరుటయే వివాహము యొక్క ప్రధాన ఉద్దేశ్యము. ఇక హోమం అంటారా? ఆకలి మండి యొక్క జఠరాగ్ని స్వరూపమైన వైశ్వానరాగ్నిలో ఆహారమును సమర్పించుటయే గాని నిప్పులో నేతిని పోయుట కాదు. ఈ విధముగా వివాహము యొక్క అంగములన్నీయు దైవమే లక్ష్యముగా కలిగి దైవస్తుతి స్వరూపమగు జ్ఞానయజ్ఞముగా ఆచార్యుడు జనులకు వివరించుట వలననే వివాహం యొక్క ముఖ్య లక్ష్యము. ఈ లక్ష్యం యొక్క అణుమాత్ర జ్ఞానము కూడా తెలియక కేవలము లౌకికములైన వేడుకలుగా వివాహము ముగియుట హిందూ మతం యొక్క అత్యంత శోచనీయమైన దురవస్థ. కావున పురోహితులకు బ్రాహ్మణోత్తములారా, లెండు మేల్కొనుడు వేదములను బట్టి పట్టుట మానవీయండి. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగానే ఉన్నవి. కావున మీరు వేదార్థమును విచారము చేయుటకు సంస్కృతమును నేర్చుకొని శాస్త్రాలను బాగా మధించి వేద పండితులుగా మారి హిందూ మతంలోని అన్ని సంస్కారాల క్రియలకు జ్ఞానయజ్ఞములుగా తెలుసుకొని సర్వజనులకు బ్రహ్మజ్ఞానమును బోధించి భగవద్భక్తిని పెంచు హిందూ మతమును ప్రారంభించిన సనాతన హిందూ మతమును ప్రాచీన సనాతన స్థాయికి చేర్చి మీరు బ్రహ్మర్షుడుగా ప్రకాశించండి. పురోహితుడు జ్వలించు అగ్ని అని ఋగ్వేదంలో చెప్పబడినది. అట్టి పురోహితుడు జ్ఞానమును వదలి చదువుట చేత
ఎంత నవ్వుల పాలైనాడో ఆలోచించండి. ఈ విధముగా వివాహ ప్రాముఖ్యత తెలుపబడుచున్నది. శ్రేయకాంతాయ కళ్యాణ నిదే నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య బుధాచార్య సర్వేశ్వర రాచార్య సత్యయాస్తు మంగళం.